నమస్తే SR6 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కేంద్రంలోని పొట్టి శ్రీరాములు రోడ్డు సెంటర్లో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తెలంగాణలో బీజేపీ అనుకున్నది సాధిస్తుందని, రాష్ట్రంలో అధికారం లేకపోయినా 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసి 2 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ విజయం సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు సుధాకర్, మొన్న కృష్ణ, మండల సీనియర్ నాయకుడు దుర్గారావు పాల్గొన్నారు. దాంట్లో 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు తెలంగాణలో కూడా రాబోయే కాలంలో బీజేపీ గెలిచడానికి అవకాశం ఉంది. ప్రజలు ఏపున బీజేపీ ఆలోచన చేస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీలో రావాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన భారతదేశంలో బీజేపీ నాయకత్వాన పెద్ద ఎత్తున ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీకి ఓటేయాలనేది ప్రజల ఆలోచన ఉంది. తెలంగాణలో కూడా జరిగే ఎన్నికల్లో భవిష్యత్తు జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు నచ్చుతాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన తెలంగాణలో కూడా రాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికలు పెట్టాలి. ప్రభుత్వం కూడా భయపడి ఎన్నికలకు దూరంగా పోతుంది. రేవంత్ రెడ్డి గారి మీద ఎంత వ్యతిరేకత ఉందనేది ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు 3 చోట్ల మీటింగ్ పెట్టి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ప్రజలకు న్యాయం చేస్తే ఓటేమని అడిగారు. ప్రజలు 3.5 లక్షల మంది ఓట్లలో పాల్గొన్నారు. 3.5 లక్షల మంది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మాటలకే పనికొస్తుంది, కానీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోతుంది. కాబట్టి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చూశారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు.